అందరికీ నమస్కారం అండి. మనకి మార్చి నెల 23వ తారీఖు 2026 సంవత్సరంలో కలుగట్ల గ్రామ విఆర్ఓ గారైన సుబ్బలక్ష్మి గారు ఇచ్చిన కంప్లైంట్ మేరకు కలుగొట్ల గ్రామ పంచాయతీ శివారులో ఉన్న మహాలక్ష్మి జిన్నింగ్ మిల్స్ ఆపోజిట్ లో ఉన్న మన పోరంబోకు సర్వే నెంబర్ 279 నాగలాపురం వంక పోరంబోక్ సర్వే నెంబర్ 279 పొలంలో బోయ ఈరన్న గారు సాగు చేస్తున్న మొక్కజొన్న పంటకి తూర్పు దిశలో ఒక మగ వ్యక్తిని చంపి కాల్చినట్టు ఉందని ఆవిడ ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఎమ్మిగ్నూర్ రూరల్ పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నెంబర్ 35/2026 ఒక కేసు రిజిస్టర్ అయింది. ఆ కేసు మన గౌరవనీయులైన కర్నూలు జిల్లా ఎస్పీ గారు విక్రాంత్ పాటిల్ గారి ఆదేశాల మేరకు నా ఆధ్వర్యంలో జరిగిన ఇన్వెస్టిగేషన్ లో భాగంగా మగ వ్యక్తి మనకి ఫస్ట్ ఎవరో కూడా గుర్తు తెలియదు. సో ఆ ఫొటోస్ ని మనం తీసి అన్ని వాట్సాప్ ఛానల్స్ లో, సోషల్ మీడియాలో, ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో సర్క్యులేట్ చేయడం వలన కొంతమంది ఆయన్ని గుర్తుపట్టి అతను గోనిగండ్ల మండలంలోని పెదనాలటూరు గ్రామ నివాసి అయిన పులి నరేంద్ర అలియాస్ ఏసేపుగా గుర్తించి మనకు సమాచారం అందించడం అయినది. ఆ తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి అతని శవాన్ని గుర్తుపట్టి అతనికి ఇలా ఎవరైతే చంపి కాల్చారో అని చెప్పి చూసిన దాని ప్రకారం అతని భార్య అయిన పద్మ మరియు ఆమెకి ఒక వివాహేతర సంబంధం ఉంది. అతను కూడా వంశీ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉండడంతో వీళ్ళు చంపి ఉండవచ్చు అని మనకి అనుమానం వ్యక్తం చేశారు. ఆ కోణంలో మనం దర్యాప్తు నిర్వహించి 2 టీమ్స్ గా డివైడ్ చేసి మన రూరల్ ఎస్ఐ గారైన శ్రీనివాసులు గారు, తర్వాత మన నందవరం ఎస్ఐ గారైన తిమ్మారెడ్డి గారు 2 దర్యాప్తు బృందాలుగా ఏర్పడి రూరల్ సిఐ గారు వీరి పర్యవేక్షణలో నా ఆధ్వర్యంలో మనం ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. దానిలో మనకి తెలిసిన విషయాలు ఏమిటంటే, ఈ పద్మ అనే ఎవరైతే ఈ నరేంద్ర ఉన్నారో వాళ్ళ వైఫ్ అయిన పద్మకి వంశీ, ఆ పెద్దనాలటూరు గ్రామస్తుడైన వంశీ ఇద్దరికి కూడా 1 సంవత్సరం నుంచి వివాహేతర సంబంధం ఉందని తెలిసింది. ఈ చనిపోయిన నరేంద్రకి పద్మకి పెళ్ళయి 9 సంవత్సరాలైంది. వాళ్ళకి 3 పిల్లలు ఉన్నారు. వీళ్ళకి 1 సంవత్సరం నుంచి వివాహేతర సంబంధం ఉండడం వల్ల ఆ గ్రామంలో చాలా సార్లు పంచాయతీలు నిర్వహించడం కూడా జరిగింది. అయినప్పటికీ ఈ వంశీ యొక్క సూచనల మేరకు పద్మ పెదనాలటూరులో వాళ్ళ అత్తగారు, అక్కడ ఉన్న బంధువులు, భర్తతో గొడవ పెట్టుకుని ఆమెది పుట్టిన అతని యొక్క సూచనల మేరకు లాయర్ ద్వారా ఇతనికి నరేంద్రకి నోటీసులు కూడా పంపడం జరిగింది. ఆ నేపథ్యంలో మళ్ళీ పెద్దలు పంచాయతీ చేసి వీళ్ళిద్దరిని కలపడం జరిగింది. తర్వాత వాళ్ళిద్దరూ కూడా 1 నెల క్రితం నుంచి ఎమ్మిగ్నూర్ టౌన్ లో పద్మ యొక్క పుట్టిల్లైన ఎమ్మిగ్నూర్ టౌన్ లో వాళ్ళ ఇంటి దగ్గరలో వీళ్ళు కూడా నివాసం ఉండడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో వాళ్ళు మనకి ఈ రోజు అంటే మార్చి 26వ తారీఖు 2026 సంవత్సరంలో ఎమ్మిగ్నూర్ 8వ వార్డు విఆర్ఓ గారైన లింగేష్ గారి దగ్గరికి వెళ్ళి పద్మ మరియు వంశీ వాళ్ళిద్దరూ కూడా ఎప్పటికైనా పోలీసులు మమ్మల్ని పట్టుకుంటారన్న భయంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళి లొంగిపోవడం జరగడంతో ఆయన తీసుకొచ్చి మన రూరల్ సిఐ గారి దగ్గర ప్రొడ్యూస్ చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో వాళ్ళు ఇచ్చిన కన్ఫ్యూషన్ మేరకు మనకు ఈ మర్డర్ వివరాలు తెలిసినది ఏంటంటే 21వ తారీఖు అంటే శనివారం, మార్చి 21వ తారీఖు శనివారం రోజు రాత్రి పద్మ తన ప్రియుడైన వంశీకి ఫోన్ చేసి వాళ్ళు ప్లాన్ ప్రకారము ముందే అనుకోవడంతో నరేంద్ర ఎప్పుడైతే ఇంటికి వచ్చి మద్యం సేవించి గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఆమె ఫోన్ కాల్ ఆధారంగా వంశీ వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. ఇంటికి వచ్చిన తర్వాత ఒక నైఫ్ తో నరేంద్ర నిద్రపోతుండగా అతని గొంతు మీద మెడ కుడివైపు భాగంలో కత్తితో పడవడం జరిగింది. ఆ టైంలో అతను అరవడంతో ఈ పద్మ పిల్లలైన 3 కూతుర్లు ఉన్నారు. ఆమె పెద్ద కుమార్తె లేవడంతో ఈ పద్మ ఏం చేసిందంటే పిల్లల్ని తీసుకుని పక్క కుటుంబంలో వాళ్ళని పెట్టి తలుపేసి వచ్చి మళ్ళీ ఇతన్ని నరేంద్రని కదలకుండా కాళ్ళు పట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత వంశీ అతని మెడను నులిమి చంపడం జరిగింది. ఆ క్రమంలో అక్కడంతా రక్తం చెందడంతో అక్కడ ఉన్న రక్తాన్ని అంతా కూడా ఒక ప్లేట్ లోకి ఎత్తి అతను ఏదైతే చాప మీద పడుకున్నారో ఆ శవాన్ని ఆ చాపలోనే చుట్టేసి అక్కడ ఈ హత్యకు ఉపయోగించిన కత్తిని, ఈ ప్లేటును, తర్వాత అక్కడ రక్తపు మరకలైన బట్టలను అన్ని కూడా దాంట్లో వేసేసి సూపర్ సంచులు ఉంటాయి కదా తార్పాలు, దానిలో ఆ శవాన్ని చుట్టి ఒక చీరతో కట్టి వీళ్ళిద్దరూ కలిసి అది మృతుడి మోటార్ సైకిల్ అయిన AP 21cc 2850 ఆ బైక్ మీద
ఈ శవాన్ని కట్టిన దాన్ని చీరతో చుట్టేసి బైక్ మీద ఎత్తి ఇద్దరు కూడా బైక్ కట్టేసి ఈ వంశీ ఎవరైతే ఉన్నారో ఇతన్ని తీసుకెళ్లి ఇప్పుడు మనకు దొరికిన ఈ శవం మీద దొరికిన ప్లేస్ కల్గొట్ల గ్రామ శివార్లోని సర్వే నెంబర్ 279 తూర్పు భాగంలో అతన్ని అక్కడ పడేసి అర్ధరాత్రి సమయంలో బైక్ లో ఉన్న పెట్రోల్ ఓపెన్ చేసి ఆ పెట్రోల్ శవం మీద చల్లి అగ్గిపెట్టితో నిప్పు అంటించేసి వచ్చేయడం జరిగింది. ఆ తర్వాత మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు మనకి శవం దొరకడం, తర్వాత దర్యాప్తు చేయడం, ఈ రోజు వాళ్ళు లొంగిపోవడం జరిగింది. ఈ హత్య జరగడానికి ప్రధాన కారణం పద్మ మరియు వంశీలకు ఉన్న వివాహేతర సంబంధం. ఈ రోజు వాళ్ళు వచ్చి విఆర్ఓ గారి దగ్గర లొంగిపోయిన తర్వాత మనం వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేసిన వస్తువులు ఏంటంటే మృతుడి మోటార్ సైకిల్, ఏదైతే హత్య చేసిన తర్వాత మృతుడి యొక్క శవాన్ని మాయం చేయడానికి ఉపయోగించారో ఆ మోటార్ సైకిల్ AP21CC 2850 ఆ బైక్ ఒకటి, తర్వాత ఒక 3 సెల్ ఫోన్లు, ఈ మృతుడిది, అమ్మాయిది పద్మది, తర్వాత వంశీది, 3 సెల్ ఫోన్లు కూడా మనం సీజ్ చేయడం జరిగింది. ఈ వెబ్ సిరీస్ అయితే చాలా ఉంటాయి కదండి. ఆ క్రైమ్ థ్రిల్లర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అతను మామూలుగా ముందు ప్లాన్ ప్రకారం శవాన్ని, అంటే ఒక మనిషిని చంపి శవాన్ని మాయం చేయడం ఎలా, అట్లాంటివి వెబ్ సిరీస్ లో చూసి దాని ప్రకారం ఇంప్లిమెంట్ చేసినట్లుగా మనకి ఇచ్చిన కన్ఫ్యూషన్ లో తేలింది.